హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 ఎంసీక్యూస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము ₹299 తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ 25 నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్లో భాగంగా మరి యూనిట్ 3 ఆరోగ్య ప్రమోషన్లో అంటే హెల్త్ ప్రమోషన్లో మానసిక ఆరోగ్య సంరక్షణ, ఓకేనా, మెంటల్ హెల్త్ అండి. ఓకేనా, మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి టాపిక్ పైన ఈరోజు క్వశ్చన్స్ అయితే చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఓకేనా, సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అంతేకాకుండా వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని 1 or 2 days పెట్టండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. ఓకేనా, సో ముందుగా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మెంటల్ హెల్త్ ఇంక్లూడ్స్ ద కెపాసిటీ టు అంటే మానసిక ఆరోగ్యము జ్ఞాపక శక్తిని కలిగి ఉండడము ఎలాంటి అంశాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా సరైనవే అండి. హ్యాండిల్ స్ట్రెస్ అంటే ఒత్తిడిని నిర్వహించడము. ఓకేనా, హ్యాండిల్ చేయడం అండి ఒత్తిడిని. ఓకే, మానసిక ఆరోగ్యం అంటే ఒత్తిడి లేకుండా ఉండడం. ఫార్మ్ రిలేషన్షిప్ అంటే సంబంధాలను ఏర్పరచుకోవడం. ఓకేనా, మేక్ డిసిషన్స్ సరైన నిర్ణయాలను తీసుకోవడం. ఇవన్నీ కూడా మరి మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తాయి. ఓకేనా, గమనించాలి. వివరాలు చూద్దాం. మెంటల్ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ వేర్ అన్ ఇండివిజువల్ కెన్ హ్యాండిల్ స్ట్రెస్, ఫార్మ్ రిలేషన్షిప్స్ అండ్ మేక్ సౌండ్ డిసిషన్స్. దిస్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎమోషనల్ అండ్ సోషల్ హెల్త్. మానసిక ఆరోగ్యం ఒత్తిడిని నిర్వహించడం, సంబంధాలను ఏర్పరచడం మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఇది భావోద్వేగ మరియు సామాజిక ఆరోగ్యానికి పునాదిగా ఉంటుందని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రమోషన్? మానసిక ఆరోగ్య ప్రమోషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ప్రివెంటింగ్ మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక అనారోగ్యాలను నివారించడం అండి. అంతే కదండి, మానసిక అంటే ఈ యొక్క మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి, ఎందుకోసం చేస్తారంటే ఆఫ్ కోర్స్ మానసిక అనారోగ్యాలను నివారించడానికి, ప్రివెంట్ మెంటల్ ఇల్నెస్. చూద్దాం. The primary goal of mental health promotion is to prevent a mental illness by encouraging a healthy lifestyle, stress management and emotional well-being. మానసిక ఆరోగ్య ప్రమోషన్ యొక్క ప్రధాన లక్ష్యము అనారోగ్యాలను నివారించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఒత్తిడి నిర్వహణను మరియు భావోద్వేగ సంతోషాన్ని ప్రోత్సహించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. Which activity is the most effective in promoting mental health? Which activity is the most effective in promoting mental health? అంటే మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఏ చర్య అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది? ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఓవర్ వర్కింగ్, ఐసోలేషన్, ఇగ్నోరింగ్ ఎమోషన్స్. ఆప్షన్ ఏ అండి,
రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఓకేనా అంటే శారీర వ్యాయామం అనేది చాలా ముఖ్యమండి. మానసిక ప్రశాంతతకు ఇది చాలా ముఖ్యము. అంతేకాకుండా హెల్తీగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా. మెంటల్ హెల్త్ చూద్దాం. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రెడ్యూసెస్ స్ట్రెస్, ఇంప్రూవ్ మూడ్ అండ్ ఎన్హాన్స్ మెంటల్ వెల్బీయింగ్, మేకింగ్ ఇట్ ఏ క్రూషియల్ యాక్టివిటీ ఫర్ మెంటల్ హెల్త్. నియమిత శారీరక వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది, మూడ్ను మెరుగుపరుస్తుంది మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈజ్ అ రెసిలియన్స్ ఇన్ మెంటల్ హెల్త్? అంటే మానసిక ఆరోగ్యంలో రెసిలియన్స్ అంటే ఏమిటి? ఆప్షన్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ద ఎబిలిటీ టు రికవర్ ద స్ట్రెస్, అంటే ఒత్తిడి నుండి కోలుకునేటువంటి సామర్థ్యాన్నే రెసిలియన్స్ అంటారండి. ఏమంటారు? ఒత్తిడి నుండి కోలుకోవడం. ద ఎబిలిటీ టు రికవర్ ద స్ట్రెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, వివరాలు చూద్దాము. రెసిలియన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ అ స్ట్రెస్ఫుల్ ఆర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. సో మెయింటైనింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ వెల్ బీయింగ్. రెసిలియన్స్ అంటే ఒత్తిడి వంటి క్లిష్టమైన పరిస్థితుల నుండి కోలుకునే సామర్థ్యము, భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యము. ఓకేనా. మన టాపికే మెంటల్ హెల్త్ కదా అండి. సో మనము చెప్పుకునేటువంటి క్లాసెస్లో ఒక టాపిక్ నుంచి 2 క్లాసులు చెప్పుకుంటున్నాం కదండి. ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాం. కానీ మన టెస్ట్ సిరీస్లో ఆల్మోస్ట్ 150 నుండి 200 క్వశ్చన్స్ని ఎంసీక్యూస్ రూపంలో యాడ్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. ఓకే, మీరు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్లో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి 100% అంటే ఆల్మోస్ట్ అందులోంచే రావడము జరిగిందండి. ఓకేనా, గమనించాలి, క్లియర్గా చదవండి. ఓకే. విచ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్? మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఏంటి? ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే భావోద్వేగ ఆరోగ్యం, సోషల్ కనెక్షన్ సామాజిక సంబంధాలు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వము, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే జ్ఞాపక శక్తి. ఏంటి విచ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించని అంశం? ఆప్షన్ సి అండి, ఆర్థిక స్థిరత్వం అనేది మరి మానసిక సామర్థ్యానికి సంబంధించిన అంశము కాదు. ఓకే, చూద్దాం. వైల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కెన్ ఇంపాక్ట్ ఓవరాల్ హెల్త్, ఇట్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ కాంపోనెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్. ఓకేనండి. మరి విచ్ ఫోకసెస్ ఆన్ ఎమోషనల్, సోషల్ అండ్ కోగ్నిటివ్ ఆస్పెక్ట్. ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు, కానీ ఇది మానసిక ఆరోగ్యానికి నేరుగా సంబంధం లేదు. భావోద్వేగము, సామాజిక సంబంధాలు, జ్ఞాపక శక్తి సామాజిక ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ ద మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ డిప్రెషన్? డిప్రెషన్ అంటే ఒత్తిడి. డిప్రెషన్కి ప్రధానంగా సంబంధిత న్యూరో ట్రాన్స్మిటర్ అసమతుల్యత ఏంటండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సెరోటోనిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఒత్తిడిని కలిగ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఓకే, సెరోటోనిన్. చూద్దాం వివరాలు. సెరోటోనిన్ ప్లేస్ ఏ crucial role in a mood regulations and it is a imbalance is a link to depression. So low levels of serotonin are a significant contributor to depressive disorders. అర్థమైంది కదండి, ఇంపార్టెంట్ అండి. సెరోటోనిన్ అనేది మూడ్ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ తక్కువ స్థాయిలో డిప్రెషన్ వంటి సమస్యలకు కారణము అవుతాయి. ఓకే, ఇది ఒక హార్మోన్ లాగా పనిచేస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ? సిబిటి థెరపీ అంటారండి దీన్ని. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ యొక్క ప్రధాన లక్ష్యము ఏంటి? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ యొక్క ప్రధాన లక్ష్యము ఏంటి? ఆప్షన్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. చేంజింగ్ నెగిటివ్ ఆర్ థాట్ ప్యాటర్న్స్. చేంజింగ్ నెగిటివ్ థాట్
ప్యాట్రన్స్ అంటే ప్రతికూల ఆలోచనలను మార్చడం అండి, నెగిటివ్ థాట్స్ను మార్చడము. దీన్నే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనే పేరుతో పిలుస్తాము. చూద్దామండి, క్లియర్గా ఉంటుంది. CBT focuses on identifying the altering negative thoughts patterns to improve mental health outcomes, especially in anxiety and depression management. ఓకేనా? CBT ప్రతికూల ఆలోచనలను గుర్తించడం మరియు అవి మార్పు చేయడంపై దృష్టి పెట్టి మానసిక సమస్యలను సరిచేయడంలో ఇది సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, what is the primary cause of burnout in mental health professionals? ఓకే, మానసిక ఆరోగ్య నిపుణులలో బర్నౌట్కు ప్రధాన కారణం ఏంటి? బర్నౌట్ ఏంటండి? బర్నౌట్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి, హై ఎమోషనల్ డిమాండ్స్ అంటే భావోద్వేగపు ఎక్కువ డిమాండ్లను బర్నౌట్స్ అంటారండి. ఓకే, హై ఎమోషనల్ డిమాండ్స్. వివరాలు చూద్దాం. Mental health professionals often face high emotional demands, including compassion fatigue, which can lead to burnout if not managed effectively. అంటే మానసిక ఆరోగ్య నిపుణులు ఎక్కువగా భావోద్వేగ డిమాండ్లను ఎదుర్కొంటారు. ఇవి సరిగ్గా నిర్వహించకపోతే బర్నౌట్కి దారి తీస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ సూసైడ్? ఓకే, మరణానికి సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రమాదకారి అంశము? ఏంటండి? సో స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే బలమైన కుటుంబ మద్దతు, పూర్ సోషల్ కనెక్షన్ సామాజిక సంబంధాలు లేకపోవడం, ఫిజికల్ హెల్త్ శారీరక ఆరోగ్యం లేకపోవడం, హై ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ అధిక విద్య ఉపయోగాలు. ఓకేనా, ఏది ఫ్యాక్టర్ సూసైడ్కి? ఆప్షన్ బి అండి, పూర్ సోషల్ కనెక్ట్ అండి. ఓకేనా, సో అంటే బయట వారితో ఎటువంటి అంటే సరిగా మాట్లాడకపోవడం, దూరంగా ఉండడం, వెలివేసినట్లుగా ఉండడం, ఇలాంటి పరిస్థితులు మరి సూసైడ్లకైతే దారితీస్తున్నట్లుగా ఇక్కడ పేర్కొన్నారు. పూర్ సోషల్ కనెక్షన్స్ ఆర్ ఐసోలేషన్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ సూసైడ్ యాజ్ ఇట్ లీడ్ టు ఫీలింగ్స్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ హోప్లెస్. సామాజిక సంబంధాలు లేకపోవడం లేదా ఒంటరితనం మరియు నిరాశకు కారణమవుతాయి. దీనివల్ల మరణ ప్రమాదం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద స్టిగ్మా సరౌండింగ్ మెంటల్ ఇల్నెస్? అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి కలిగే అపవాదు కోసం వాడే పదము ఏది? సోషల్ బయాస్ అంటే సామాజిక పక్షపాతము, మెంటల్ డిస్క్రిమినేషన్ మానసిక వివక్ష, మెంటల్ హెల్త్ స్టిగ్మా మానసిక ఆరోగ్య ఉపవాదు, నెక్స్ట్ సైకలాజికల్ అబ్యూస్ మానసిక దాడి. ఏంటంటే ఆప్షన్ సి అండి, మెంటల్ హెల్త్ స్టిగ్మా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఓకేనా, సో సరౌండింగ్ మెంటల్ ఇల్నెస్కి ఇది దారి తీస్తుంది. ఓకేనా, చూద్దాం. మెంటల్ హెల్త్ stigma refers to the discrimination or negative attitudes faced by individual with mental health issues with can deter them from seeking help. మానసిక ఆరోగ్య అపవాదు అనేది మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే వివక్ష లేదా ప్రతికూల ధోరణి. ఇది సహాయాన్ని పొందడానికి వారు వెనుకడుగు వేయడానికి కారణము అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, what is the most effective strategy for early intervention in mental health? ఓకే, అంటే మానసిక ఆరోగ్యంలో ప్రారంభ జోక్యానికి అత్యంత ప్రభావవంతమైన వ్యూహము ఏది? ఆప్షన్ బి అండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఓకేనా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి, అంతే సింపుల్. మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా స్ట్రెస్కి ఒత్తిడికి గురి కాకూడదు అనే అంశాలన్నింటిని కూడా చెప్పడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహించడము చాలా చాలా ముఖ్యమైన అంశము. ఓకే, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ ఇండివిజువల్స్ అబౌట్ రికగ్నైజింగ్ మెంటల్ హెల్త్ సిమ్టమ్స్ ఎర్లీ, రెడ్యూసింగ్ స్టిగ్మా అండ్ ఎంకరేజింగ్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్. జాగృతి ప్రోగ్రాంలో వ్యక్తులకు మానసిక ఆరోగ్య లక్షణాలను త్వరగా గుర్తించడంలో, అపవాదు తగ్గించడంలో మరియు సమయానికి జోక్యం చేసుకోవడంలో ఇవి చాలా సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డోపమైన్ ఇన్
మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యంలో డోపమైన్ పాత్ర ఏమిటి? డోపమైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డోపమైన్ ఏం చేస్తుంది? ఆప్షన్ బి అండి. ఎన్హాన్సెస్ ప్లెజర్ అండ్ మోటివేషన్, ఆనందం మరియు ప్రేరణను ఇది పెంచుతుంది. ఓకేనా? డోపమైన్ ఏం చేస్తుందండి? ఇట్ ఎన్హాన్సెస్ ప్లెజర్ అండ్ మోటివేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డోపమైన్ చాలా ఇంపార్టెంట్. డోపమైన్ ఈజ్ అ న్యూరో ట్రాన్స్మిటర్ దట్ ఎన్హాన్సెస్ our feelings of pleasure and motivation. An imbalance in our dopamine levels is associated with a mental health disorders like a depression or a schizophrenia. ఓకే, డోపమైన్ అనేది ఆనందం మరియు ప్రేరణను పెంచే న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ అసమతుల్యత డిప్రెషన్ మరియు స్కిజోఫ్రేనియా వంటి మానసిక సమస్యలకి ఇది కారణము అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ కన్సిడర్డ్ అ పాజిటివ్ అండ్ మోటివేటింగ్? విచ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ కన్సిడర్డ్ పాజిటివ్ అండ్ మోటివేటింగ్? ఏ రకమైన ఒత్తిడి సానుకూలంగా మరియు ప్రేరణగా భావించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యూ స్ట్రెస్. ఓకే, యూరో స్ట్రెస్ ఇంపార్టెంట్. చూద్దాం. యూ స్ట్రెస్ ఈజ్ అ పాజిటివ్ form of stress that motivates individuals to perform better and handle challenges effectively. It is a healthy response to challenges. ఓకే, యూ స్ట్రెస్ అనేది ఒక సానుకూల ఒత్తిడి. ఇది వ్యక్తులను మంచి పనితీరుకు ప్రేరేపిస్తుంది మరియు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ ఇన్ మెంటల్ హెల్త్? ఏంటండి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ ఇన్ మెంటల్ హెల్త్? అంటే మానసిక ఆరోగ్యంలో మైండ్ఫుల్నెస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఏంటండి? ఆప్షన్ ఏ, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే ప్రస్తుత క్షణంలో జీవించడము. అంటే పాస్ట్ను వదిలేసి పాస్ట్ను తలుచుకొని గతాన్ని తలుచుకొని బాధపడము, ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడడం కంటే ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఎలా ఉన్నాము, మనము ఎంత సంతోషంగా ఉన్నా అనే దానిపైనే మన యొక్క అంటే హ్యాపీనెస్ అనేది ఆధారపడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటారు దీన్ని. ఓకే, మైండ్ఫుల్నెస్ emphasizes living in the present moment, observing thoughts and feelings without judgment and reduce stress and anxiety. ఓకే, మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుత క్షణంలో జీవించడం, ఆలోచనలు మరియు భావనలు నిర్ణయం లేకుండా గమనించడం మరియు ఒత్తిడి ఆందోళనను తగ్గించడం. ఓకేనా? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రోలాంగ్డ్ అన్ట్రీటెడ్ యాంగ్జైటీ? అంటే దీర్ఘకాలం చికిత్స చేయని ఆందోళన ప్రభావము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పై వన్ అండి. చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ ఫోబియాస్, అంటే ఫోబియాలు ఏర్పడడం. ఫోబియా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి హైట్స్ అంటే భయం, ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్తే భయం. కొంతమందికి చిన్న చిన్న పురుగులను చూస్తే భయం. కొంతమందికి ఓటమి వస్తుందేమో అని భయం. ఇలాంటి వాటిని ఫోబియాలు అంటాం. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, అంటే హృదయ వ్యాధి ప్రమాదం పెరగడం. నెక్స్ట్, ఇస్నోమియా అండ్ ఫ్యాటిగ్, అంటే నిద్ర లేకపోవడము, అలసట వంటివి కూడా దీర్ఘకాలిక ప్రోలాంగ్డ్ అన్ట్రీటెడ్ యాంగ్జైటీకి, ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, అన్ట్రీటెడ్ యాంగ్జైటీ కెన్ లీడ్ టు వేరియస్ ఇష్యూస్ సచ్ యాజ్ phobias, increased cardiovascular risk and sleep disturbances affecting overall well-being. చికిత్స చేయని ఆందోళన, ఫోబియాలు హృదయ వ్యాధుల ప్రమాదం మరియు నిద్ర సమస్యలను కలిగించి సమగ్ర ఆరోగ్యంపై ఇవి ప్రభావితము చూపిస్తాయి. నెక్స్ట్ వన్, విచ్ డిజార్డర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్ బిట్వీన్ మానియా అండ్ డిప్రెషన్? ఎటువంటి ఆవేశాలు మరియు డిప్రెషన్ల మధ్య తీవ్రమైన మూడు మార్పులు ఏ వ్యాధిలో కలుగుతాయి? అంటే ఏ క్షణంలో వీరు కోపం వచ్చేది తెలియదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారో తెలియదు, ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయండి. ఇది ఏ వ్యాధికి లక్షణాలుగా కనిపిస్తాయండి మనకి? స్కిజోఫ్రెనియా, బైపోలర్ డిజార్డర్, నెక్స్ట్
జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే జనరలైజ్డ్ ఆందోళన వ్యాధి. నెక్స్ట్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బైపోలార్ డిజార్డర్ అంటారండి దీన్ని, బైపోలార్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ ఇన్వాల్వ్స్ ఆల్టరింగ్ పీరియడ్స్ ఆఫ్ మేనియా. ఓకేనా, ఎక్స్ట్రీమ్ ఎగ్జైట్మెంట్ అని అర్థం అండి ఇది. ఓకేనా, అండ్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ డైలీ ఫంక్షనింగ్. బైపోలార్ డిజార్డర్ మేనియాలో తీవ్ర ఉత్సాహం అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జైట్మెంట్ మరియు డిప్రెషన్, తీవ్ర నిరాశ మధ్య మార్పులు జరుగుతాయి. ఇవి రోజువారీ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రికవరీ? మానసిక ఆరోగ్య పునరుద్ధరణలో కీలకమైన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పర్సనల్ ఎంపవర్మెంట్ అంటే వ్యక్తిగత సాధికారత. పర్సనల్ ఎంపవర్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ డిసిషన్ మేకింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ మెంటల్ హెల్త్ రికవరీ. వ్యక్తిగత సాధికారత అంటే ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాలలో చురుకైన భాగస్వామ్యము మానసిక ఆరోగ్య పునరుద్ధరణకు కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ మెంటల్ ఇల్నెస్? ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యాల మధ్య సంబంధాన్ని వివరించే మోడల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సో డయాథసిస్ స్ట్రెస్ మోడల్ అంటారు దీన్ని. ఓకే, డయాథసిస్ స్ట్రెస్ మోడల్. The diathesis stress model suggests that a combination of genetic vulnerability అంటే diathesis and environmental stressors contributes to the development of mental illness. Diathesis stress model ప్రకారం జన్యు భేదాల మరియు పర్యావరణ ఒత్తిడి కలయిక మానసిక అనారోగ్యాలనైతే ఇది కలుగచేస్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ మెంటల్ హెల్త్ డిజార్డర్ ఈజ్ అ మోర్ కామన్ ఇన్ ఉమెన్ దాన్ మెన్? అంటే ఏ మానసిక ఆరోగ్య సమస్యల స్త్రీలలో పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది, స్త్రీలలో ఎక్కువగా ఉంటుందటండి. ఏంటి మరి ఇది? ఆప్షన్ బి అండి, డిప్రెషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందంట స్త్రీలలో. ఓకే, డిప్రెషన్ ఈజ్ అ మోర్ కామన్ ఇన్ అ ఉమెన్ డ్యూ టు హార్మోనల్ ఫంక్షన్ ఫ్లక్చువేషన్స్. ఓకే, నెక్స్ట్, సోషియల్ ప్రెషర్స్ అండ్ యూనిక్ స్ట్రెసర్స్ సచ్ యాజ్ అ ప్రెగ్నెన్సీ అండ్ పొటాషియం ఛాలెంజెస్, పోస్ట్ పార్టమ్ ఛాలెంజెస్. ఓకే, హార్మోన్ల మార్పులు, సామాజిక ఒత్తిడులు, గర్భధారణ మరియు ప్రసవం తర్వాత సమస్యల వంటి కారణాల వల్ల డిప్రెషన్ స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ మెంటల్ హెల్త్ ప్యారిటీ రిఫర్ టు? అంటే మానసిక ఆరోగ్య సమానత్వం అనే పదము అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ఈక్వల్ కరేజ్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బై ఇన్సూరెన్స్. అంటే బీమా ద్వారా మానసిక మరియు శరీర ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత. ఓకే, చూద్దాం. మెంటల్ హెల్త్ ప్రియారిటీ రిఫర్స్ టు ద లాస్ ఎన్షూరింగ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ ఈక్వల్ కవరేజ్ ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ట్రీట్మెంట్స్. మానసిక ఆరోగ్య సమానత్వం అనేది బీమా కంపెనీలు మానసిక మరియు శారీరక ఆరోగ్య చికిత్సలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడము. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మరి ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ చెప్పుకుంటున్నాం, మనం గమనించాలి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ మంత్ 25th వరకే ఆఫర్ ఉంది. మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితేనే మీకు టాప్ 25 మోడల్ పేపర్స్ కూడా, గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయండి. ఓకే, లేదా నష్టపోతారు. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.